జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అంశంలో తన వ్యాఖ్యలను కేటీఆర్ హరీష్ రావు వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్లో ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాథోలేతో కలిసి బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన హర్యానా కేడర్ దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం గడుస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వారం రోజులుగా పూరన్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచి ఆయన భార్య న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేకేడుతోంది. ఆ సోదరి పట్ల సానుభూతున్నది. ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట కూడా చెప్తాను. మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ కు 10 సంవత్సరాలు ఏం చేసినో చెప్పి ఓట్లు సాధించండి. జూబ్లీహిల్స్ కు మీ అధికారంలో ఉన్నాడు, ఏం పని జరిగిందో చెప్పండి, దాని మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. కానీ ఈ రోజు ఊరికనే రాజకీయం చేసి ప్రతి అంశాన్ని ఓట్ల చోరీ పేరు మీదనో ఏడుపు పేరు మీద ప్రజల దృష్టి మరించే ప్రయత్నం జరగద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం.